ఒక సాధారణ గ్రూప్ డాన్సర్గా కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి తన ప్రతిభకి లిమిట్స్ లేవని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. అటువంటి జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో అతను జైలుకెళ్లడం, బెయిల్పై బయటికి రావడం జరిగింది. అయితే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠి బర్త్డే వేడుకల్లో డైరెక్టర్ సుకుమార్ కనిపించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మామూలు గ్రూప్ డాన్సర్గా కెరీర్ని మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి తన ప్రతిభకి లిమిట్స్ లేవని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒక తెలుగోడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతూ నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నవాడిగా జానీ మాస్టర్కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కానీ సృష్టి వర్మ అనే అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేశాడని, పెళ్లి చేసుకోమని అతను నన్ను తరచూ వేధిస్తున్నాడని, ఇలా పలు రకాల సంచలనమైన ఆరోపణలు చేసి కేసు వేసింది. పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి నెల రోజుల పాటు రిమాండ్ కి తరలించి విచారించారు. ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైనందున వచ్చిన నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసేసుకున్నారు. అయితే ఈ మధ్య జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలై మళ్ళీ తన వృత్తిపై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఒకప్పటి రేంజ్ ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన టాలెంట్ కి తగ్గ ఆఫర్స్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆయనకి మునుపటి వైభవం వస్తుంది. ఇదంతా పక్కన పెడితే సృష్టి వర్మ రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న పుష్ప 2 చిత్రంలోని పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ తో కలిసి ఈమె కూడా కొరియోగ్రఫీ చేసింది. ఈ చిత్రంలోని పుష్ప వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ ని శ్రేష్ఠి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ పుష్ప 2 చిత్రం నుండి నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఆమె డైరెక్టర్ సుకుమార్ మరియు మూవీ టీమ్ తో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. ఇవి ఆమె బర్త్డేని పుష్ప 2 సెట్స్ లో టీం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్న రోజు అయ్యుండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇంకో పక్క జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేసి మరీ జానీ మాస్టర్ ని ఇరికించారని సోషల్ మీడియాలో ఊహాగానాలు చాలా కాలం నుండి ప్రచారంలో ఉన్నాయి. ఇవేమీ నిరూపితం కాలేదు కానీ ఈమెని సుకుమార్ ఈ స్థాయిలో ప్రోత్సహించాడని చూసి అభిమానులు అరెస్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.